కుమార్తె హీరోయిన్ శృతి హాసన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు దేవుడిపై నమ్మకం ఏర్పడిన తరువాత తండ్రికి తెలియకుండా టెంపుల్స్ కు వెళ్లేదాన్నని చెప్పారు. టెంపుల్స్ కు వెళ్లిన తరువాత తనలో పాజిటివిటీ పెరిగిందని తెలిపారు. కమల్ హాసన్ నాస్తికుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా తనకు దేవుడిపై నమ్మకం ఏర్పడిన తరువాత ఆలయాలకు వెళ్లడం ప్రారంభించానని అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ ఈ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కమల్ హాసన్ నిత్య విద్యార్థి కూడా. అలాంటి కమల్ హాసన్ కూతురు అయిన శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద నటుడి కుమార్తె అయిన తన మల్టీ టాలెంట్స్ తో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది శృతి హాసన్. శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ తల్లి సారిక కొన్ని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. తన తల్లిదండ్రులు విడిపోవడం బాధాకరమని, అప్పటి నుంచి తాను స్వతంత్రంగా బతకడం నేర్చుకున్నానని అన్నారు. తండ్రి నాస్తికుడు కావడంతో ఇంట్లో దేవుని పేరు వినిపించేది కాదన్నారు. దీంతో దేవాలయాలకు వెళ్లే అవకాశం ఉండేది కాదన్నారు. అయితే తన తండ్రి నాస్తికుడు కానీ తల్లికి దైవభక్తి ఎక్కువని చెప్పింది. తనకు దేవుడిపైన నమ్మకం ఏర్పడిన తర్వాత తన తండ్రికి తెలియకుండా దేవాలయాలకు వెళ్లేదాన్నని చెప్పారు. శృతి హాసన్ ఇటీవలే పెళ్లిపై కూడా సంచలన కామెంట్స్ చేశారు. పెళ్లంటే భయం, రిలేషన్షిప్ అయితే ఓకే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక శృతి హాసన్ తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తోంది. ఇక ధనుష్ తో పాటు మరో హీరో చిత్రానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.